హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు బిందు గార్డెనింగ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఉన్నటువంటి ద్రాక్ష 3 months బ్యాక్ కూడా మీకు చిన్న అప్డేట్ షార్ట్ వీడియో పెట్టాను కదా. ఇప్పుడు మన గార్డెన్లో మనం నాటుకున్నటువంటి ద్రాక్ష ఆ పళ్ళు పండినాయండి. అవి ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి చిన్న అప్డేట్స్ అండి. మన ఛానల్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ పక్కలో చిన్న బెల్ ఐకాన్ ఉంటుందండి. ఆ బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్ చేసుకోవడం వలన నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మాత్రం మీకు వస్తుంది, మీరు ఈజీగా చూడొచ్చు. ఇప్పుడు మన గార్డెన్లో ఉన్నటువంటి ద్రాక్ష మొక్క ఫ్రూట్స్తో ఉందండి. అది మీకు మొత్తం చూపిస్తాను. మనం ద్రాక్షని ఏ విధంగా నాటుకుంటే పెంచుకుంటే మనకి మంచి ఫ్రూట్స్ వస్తాయని చెప్పేసి నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మన గార్డెన్ అయితే ఇలా ఉంది. అదేవిధంగా మన గార్డెన్లో ఉన్నటువంటి స్వీట్ లెమన్ అండి. లాస్ట్ దీని గురించి చిన్న వీడియో పెట్టడం జరిగింది కదా. ఆ ఫ్లవరింగ్ రావడం జరిగింది. ఆ ఫ్లవర్స్ అన్నీ 2 వచ్చాయని చెప్పాను కదా, ఆ 2 రాలిపోయాయండి. కాయ అయితే నిలబడలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా వరకు ఇందులో వచ్చాయి. ఎంతవరకు నిలుస్తాయో తెలీదు. ఇటువంటి టైంలో మనము మొక్కకు కావాల్సిన పోషకాలు ఎక్కువ ఇచ్చినట్లయితే అది అనేది పూత రాలిపోకుండా మనము గార్డెన్లో ఏ ఫ్రూట్ అయినా సరేనండి, మనకు పూత వచ్చిన వెంటనే మనము మొక్కలకి మంచి పోషకాలు ఇచ్చినట్లయితే మనము ఆ ఫ్రూట్స్ రాలిపోకుండా సరైన పద్ధతిలో మనం వాటరింగు, అదేవిధంగా కంపోస్ట్ ఏ టైంలో ఇవ్వాలి అవన్నీ మనం ఐడెంటిఫై చేసుకుంటే మనం ఈజీగా మొక్కల్ని టెర్రస్ పైన పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన గార్డెన్ ఇలా ఉంది. ఇప్పుడు మన గార్డెన్లో ఉన్నటువంటి ద్రాక్ష మొక్క చూపిస్తానండి. అవి ఏ విధంగా మనకి ఫ్రూట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి మీకు చూపించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన గార్డెన్లో ఉన్నటువంటి ద్రాక్ష మొక్క ఏ విధంగా మనకి ఫ్రూట్స్ అన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత నేను ఈ విధంగా లావుగా కావడానికి, అదేవిధంగా ఈ విధంగా పండడానికి కొన్ని నేను టిప్స్ మీకు చెప్తానండి. మన గార్డెన్లో ద్రాక్ష మొక్కను పెంచుకున్నట్లయితే ఈ ద్రాక్ష మొక్క అనేది మనకి స్టెమ్ కటింగ్ ద్వారా, అదేవిధంగా సీడ్స్ ద్వారా కూడా మనం ప్రాపర్గా చేసుకోవచ్చండి. మనకి సీడ్స్ ద్వారా అయితే మనకి ఫ్రూట్స్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. కావున మనం గ్రాఫ్టెడ్ మొక్కని నర్సరీ నుంచి తెచ్చుకున్నట్లయితే మనం తెచ్చుకున్న తర్వాత మన గార్డెన్లో నాటుకొని మనము ఈ మొక్కని ఇది ఎందుకంటే తీగజాతి మొక్క కాబట్టి మనము ఈ మొక్కకి మనకు సపోర్ట్ ఇచ్చినామంటే ఇది ఈజీగా మనకి టెర్రస్ గార్డెన్లో మనం పెంచుకోవచ్చండి. వచ్చేసారి ఫ్రెండ్స్ ఎలా పండాయో. అదేవిధంగా ఈ సమ్మర్ కాలంలో మన గార్డెన్లో ఉన్నటువంటి ద్రాక్ష మొక్క పెంచుకున్నా అని చెప్పాను కదా. ఈ ద్రాక్ష మొక్కని నేను హార్వెస్ట్ చేయలేదండి. ఎందుకంటే మన ఈ సమ్మర్ కాలంలో పక్షులకి సరైన ఆహారం దొరక్క అవి చాలా ఇబ్బంది పడుతుంటాయి. కావున మన గార్డెన్లో ఉన్నటువంటి ఈ ద్రాక్ష పండ్లని ఈ పక్షులు వచ్చి తినేయడం జరిగింది ఫ్రెండ్స్. నేను వాటి కోసం అని చెప్పేసి ఈ విధంగా ఉంచేశాను. అది మొత్తం అంతా పక్షులు
తినేసాయి. అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించబోతున్నా ఫ్రెండ్స్. పక్షులు మనము ఎండాకాలంలో వాటికి సరైన ఆహారం దొరక్క చాలా ఇబ్బంది పడుతుంటాయి. కావున మనం టెర్రస్ గార్డెన్లో మనం వాటికి బర్డ్ ఫీడర్ అని చెప్పేసి మనం ఈ విధంగా తయారు చేసి ఇందులో మనము పక్షులకి సమ్మర్ కాలంలో ఒక పాట్స్లో కానీ అదేవిధంగా ఒక ప్లేట్లో కానీ వాటర్తో పాటు దానికి సరైన కొన్ని గింజలు వేస్తే వాటిని మనం కాపాడిన వాళ్ళని అవుతాము. ఎందుకంటే మనం ఈ కాలంలో జనరేషన్ మారే కొద్దీ పక్షులు కనుమరుగైపోతున్నాయి. కావున మనం రక్షించే బాధ్యత మందేనండి. కావున మనం ఇటువంటివి వేసవి కాలంలో మనం పక్షులకి ఇటువంటి మంచి పనులు చేసినామంటే చాలా మంచిది. ఇప్పుడు మన గార్డెన్లో ఉన్నటువంటి పక్షులు తింటున్నాయని చెప్పాను కదా, అది కూడా చూపిస్తానండి. మేము ఎక్కువ హార్వెస్ట్ చేయమండి. ఎప్పుడో మాకు అబ్బినప్పుడు మాత్రమే వచ్చి ఇందులో ఉన్నటువంటి కొన్ని పండిన చూసారా ఏ విధంగా పండాయో. కలర్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇది బ్లాక్ ద్రాక్ష అనమాట. ఈ విధంగా పండాయి అనమాట. ఇంకా కొన్ని రోజుల తర్వాత మేము హార్వెస్ట్ చేస్తాను. అదే చెప్పాను కదా ఇంతకుముందు, పక్షులకి కొన్ని మన గార్డెన్లో ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళని అలాగే వదిలేసామని. అవి చూపిస్తాను మీకు. డైలీ వచ్చి మన గార్డెన్లో ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళని పక్షులు తినేస్తూ ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చూసారా ఎలా తిన్నాయో. నేను వీటిని పక్షులకే వదిలేసానండి. ఎప్పుడైనా మన గార్డెన్లోకి నేను వచ్చినప్పుడు మాత్రమే వాటిని అప్పుడప్పుడు ఒక కాయ తీసుకొని తింటూ ఉంటాము, అంతేను. మిగతావన్నీ నేను మన గార్డెన్లో పక్షులకి సమ్మర్ సీజన్ అని చెప్పేసి నేను వాటిని వదిలేయడం జరిగింది. మనం ఈ విధంగా ఫ్రూట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ద్రాక్ష మొక్కని దానికి ఉన్నటువంటి స్టెమ్స్, అదేవిధంగా పాత లీవ్స్ ఉంటాయి కదా ఆకులు, అటువంటి ఆకుల్ని మనము తీసేసేమంటే ఈ మన గార్డెన్లో కాసినటువంటి ద్రాక్ష పళ్ళకి బలం చిక్కి మనకి అవి ఎక్కువ అంటే లావు కావడానికి చాలా ఉపయోగపడతాయండి. ఇటువంటి పాత ఆకులు ఉంటాయి కదా, ఈ పాత ఆకుల్ని మనము కట్ చేయాలి. అదేవిధంగా కొమ్మలు ఉంటాయి కదా, వేస్ట్ కొమ్మల్ని, వాటిని కూడా మనం ప్రూనింగ్ చేసుకున్నట్లయితే మన గార్డెన్లో మనం ద్రాక్ష మొక్కని ఈజీగా పెంచుకోవచ్చండి. ఇక్కడ చూసారా ఏ విధంగా ప్రతి ఫ్రూట్ కూడా మన గార్డెన్లో పండడం జరిగిందండి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా ఈ సెకండ్ క్రాప్ అండి మన గార్డెన్లో ఈ మనకి ద్రాక్ష రావడము. ఈ విధంగా మనము నోరు లేని జీవాలకి అంటే పక్షులకి మనము ఈ విధంగా మనం జస్ట్ ఒక పాట్లో కొద్ది గింజలు వేసేసి వాటర్ ఇచ్చేసామంటే చాలండి. మన గార్డెన్లో అయితే నేను వాటిని వదిలేయడం జరిగింది. అలాగేను పోషకాలు అయితే నేను కొన్ని కౌ మెన్యూర్ మాత్రం అప్పుడప్పుడు ఇస్తుంటాను. కౌ మెన్యూర్స్ మాత్రమే అండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వర్మీ కంపోస్ట్ అని ఇవ్వచ్చు, అదేవిధంగా కిచెన్ వేస్ట్ అని ఇవ్వచ్చు అండి. నేను రెండు ఇస్తుంటాను, కిచెన్ వేస్ట్ ప్లస్ కౌ మెన్యూర్ అండి, కౌడంగ్ మెన్యూరు. ఈ విధంగా మన గార్డెన్ ఉన్నటువంటి ద్రాక్ష మొక్క చాలా హెల్దీగా వచ్చిందండి. ఈసారి క్రాప్ కూడా చాలా రావడం జరిగింది. ఎక్కడ చూసినా స్టెమ్కి గుత్తులుగా కాసాయండి. ఈ విధంగా మనం గార్డెన్లో పెంచుకున్న తర్వాత ఈ విధంగా క్రీపర్ కట్టుకొని మన టెర్రస్ పైకి ఎక్కించినట్లయితే మనం ఈ విధంగా ఎక్కువ మనం కాయల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మొక్క కూడా ఈజీగా మన గార్డెన్ అంతా ఈజీగా పాకుతుందండి. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పక్షులు ఎలా తిన్నాయో చూడండి ఫ్రెండ్స్. పక్షులన్నీ ఈ విధంగా మన గార్డెన్లో ఉన్నటువంటి ద్రాక్షల్ని పళ్ళని ఈజీగా తినేస్తున్నాయి. నేను వాటికే వదిలేశానండి. మన గార్డెన్ అయితే ఇలా ఉంది. ద్రాక్ష పండ్లు మన గార్డెన్లో ఏ విధంగా ఎలా ఉన్నాయని చెప్పేసి మీకు చిన్న అప్డేట్ ఇచ్చానండి. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.